అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మెడికల్ విద్యార్థిని ప్రియాంక మృతి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. హత్యాయత్నం కేసును హత్య కేసుగా మార్చారు పోలీసులు. ప్రియాంక మృతి నేపథ్యంలో కేసులో సెక్షన్ల మార్పు అయితే జరిగింది. బిఎన్ఎస్ 110 సెక్షన్ తొలగించి బిఎన్ఎస్ 106 సెక్షన్ కింద కేసు అయితే నమోదు చేశారు. నిందితులను పోలీస్ కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 5 రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కూడా పోలీసులు కోరారు. రాజమహేంద్రవరం కోర్టులో పోలీసుల తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ పై 1-2 రోజుల్లో కోర్టు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల 7వ తేదీ నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో నిందితులు ఉన్నారు. ఈ నెల 21వ తేదీ వరకు నిందితులకు రిమాండ్ ఉంది. కస్టడీకి కోరుతూ అనుమతిస్తే నిందితులను ప్రశ్నించనున్నారు పోలీసులు. విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతి కేసుకు సంబంధించి అయితే ఒక కీలక మలుపనే చెప్పాలి. దీనికి సంబంధించి దర్యాప్తు విషయంలో కావచ్చు, పోలీసులు కేసు నమోదు చేసేటువంటి విషయంలో కావచ్చు, ఎఫ్ఐఆర్ నమోదుకు సంబంధించి జరిగిన జాప్యానికి సంబంధించి చాలా విమర్శలు అయితే వచ్చినటువంటి సిచ్యువేషన్. మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఆ నిందితులకు సంబంధించినటువంటి విజువల్స్ అయితే చూస్తూ ఉన్నాం. ఇక చట్టపరమైనటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, సెక్షన్ల మార్పు తర్వాత దీనికి సంబంధించి అది కఠినమైనటువంటి సెక్షన్ గా కూడా అధికారులు అయితే చెప్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇటీవల చోటు చేసుకున్నటువంటి పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ కనిక ప్రియాంక దారుణ మృతి ఘటన తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో తెలిసిందే. సమాజానికి సేవ చేయాల్సిన ఒక కాబోయే వైద్యురాలు ఆకతాయిల మధ్యమత్తులో చేసినటువంటి ఉన్మాదానికి బలైపోవడం ప్రజల్లో తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని అయితే కలిగించింది. ఆగస్టు 3వ తేదీ రాత్రి రాజమహేంద్రవరంలోని ప్రసాదిత్య మాల్ సమీపంలో ఈ ఘోరం జరిగింది. దాన్ని మనం విజువల్స్ కూడా మనం చూసాం. మద్యం మత్తులో ఉన్నటువంటి దుష్యంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ అనే ఇద్దరు యువకులు మాల్ వద్ద సెక్యూరిటీ సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. అక్కడి నుంచి అతివేగంతో నిర్లక్ష్యంగా కారు నడుపుతూ బయటకైతే వచ్చారు. లక్ష్యంగా చేసుకుని ఢీకొట్టడం అనేది పలు అనుమానాలకైతే తావిచ్చింది. రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న డాక్టర్ ప్రియాంక తన స్నేహితుడు ఉమేష్తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతూ ఉండగా నిందితులు తమ కారుతో వారి బైక్ను వెనుక నుంచి 3 సార్లు ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడమే కాకుండా తన తల మీద నుంచి ఆ కారు పోనిచ్చారు. ఈ నేపథ్యంలో కీలకంగా ఉన్నటువంటి మెదడు భాగం, తలలో ఉన్నటువంటి మెదడు భాగం దెబ్బతినడంతో తన బ్రెయిన్ డెడ్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఆ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ను కూడా మనం చూస్తూ ఉన్నాం. దురుద్దేశపూర్వకంగా మొదట ఒకసారి ఢీకొట్టడం, తర్వాత రెండోసారి మళ్ళీ ఢీకొట్టడం, మూడోసారి కింద పడిపోయిన తర్వాత విచక్షణ మర్చిపోయి మద్యం మత్తులో ఉన్నటువంటి ఆ ఇద్దరు కూడా ఇమీడియట్ గా డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నటువంటి ఆ వ్యక్తి తన తలపై నుంచి కింద పడ్డ తర్వాత కూడా గట్టిగా ఢీకొట్టిన అనంతరం తను కింద పడ్డ తర్వాత కూడా అప్పటికీ వదిలిపెట్టకుండా ఆ కసితోటి, కోపంతో తన తల మీద నుంచి పోయే విధంగా కారుని ముందుకు పోనివ్వడం, అక్కడి నుంచి వారు పరారవటం, ఆ ప్రియాంక తీవ్ర గాయాల పాలవటం అయితే జరిగింది. కారు బలంగా ఢీకొట్టడంతో ప్రియాంక వాహనం పై నుంచి కింద పడిపోవడం, ఆమె తలకు తీవ్రమైనటువంటి గాయాలు కావడం, ఉమేష్ కూడా తీవ్రంగా ఈ ఘటనలో అయితే గాయపడ్డాడు. ప్రమాదం జరిగినటువంటి వెంటనే నిందితులు అక్కడి నుంచి కారుతో అత్యంత వేగంగా పరారైనటువంటి పరిస్థితులు కూడా ఉంది. ప్రత్యక్ష సాక్షులు అలాగే అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ సిబ్బంది తెలిపినటువంటి వివరాల ప్రకారం కేసు అయితే నమోదు చేశారు. ప్రమాద స్థలంలో రక్తమూడుతున్నటువంటి ప్రియాంకను స్థానికులు, స్నేహితులు తక్షణమే రాజమహేంద్రవరంలోని స్థానిక ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం రాజమండ్రిలో అత్యవసర చికిత్స అందించినప్పటికీ తలకు తీవ్రమైనటువంటి గాయాల కారణంగా పరిస్థితి విషమంగా మారిందని చెప్పాలి. మెరుగైనటువంటి వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆమెను సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో అత్యవసర చికిత్స అందించారు. నిపుణులైనటువంటి వైద్య బృందం 5 రోజుల పాటు ప్రయత్నించినప్పటికీ మెదడుకు తీవ్ర గాయం కావడంతో పరిస్థితి క్షీణించి ఆగస్టు 8న ప్రియాంక చికిత్స పొందుతూ తుది శ్వాస అయితే విడిచింది. పర్టికులర్ గా ఈ అంశంలో సెక్షన్ మార్పుకు సంబంధించి ప్రధానంగా ఒక చర్చ అయితే జరుగుతోంది. ప్రియాంక మృతి చెందడంతో తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఈ కేసు దర్యాప్తునైతే మరింత వేగవంతం చేశారనే చెప్పాలి. అయితే ఆ ప్రారంభంలో నమోదైనటువంటి సెక్షన్లు ప్రస్తుతం సవరించినటువంటి సెక్షన్లకు సంబంధించి చిన్న డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ ఏంటనేది కూడా ఒకసారి చూద్దాం. ఈ నేపథ్యంలో హత్యాయత్నం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, హత్య సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. చట్టపరమైనటువంటి సెక్షన్కు సంబంధించి
110 బిఎన్ఎస్ యాక్ట్ 106 మర్డర్ సెక్షన్స్ అక్కడ దాన్ని అయితే పొందుపరచడం జరిగింది. నిందితులు దుష్యంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ లను పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పంపారు. నిందితులను మరింత లోతుగా విచారించేందుకు, కారు నెంబర్ ప్లేట్ మార్చేందుకు వారు చేసినటువంటి ప్రయత్నాలను కూడా నిరూపించేందుకు కోర్టులో పోలీస్ కస్టడీ పిటిషన్ అయితే దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మాల్ వద్ద సీసీటీవీ ఫుటేజ్, క్రాష్ సైట్ వద్ద నమోదైనటువంటి దృశ్యాలు, ఉమేష్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఛార్జ్ షీట్ అయితే పక్కాగా సిద్ధం చేస్తున్నామని అయితే చెప్తున్నారు. ఈ విషాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఘటనని చాలా సీరియస్ గా తీసుకుంది. వచ్చినటువంటి విమర్శల నేపథ్యంలో కాబోయే వైద్యురాలు ఇలా అర్ధాంతరంగా మృతి చెందడంపై తీవ్ర దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించడమే కాకుండా కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని అయితే ప్రభుత్వం తరపు నుంచి హామీ ఇచ్చారు. అయితే మద్యం మత్తులో ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న నిందితులను చట్ట ప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని కూడా పవన్ కళ్యాణ్ అయితే తెలిపినటువంటి పరిస్థితి. అయితే తన తండ్రి ప్రియాంక తండ్రి చేసినటువంటి ఒక విజ్ఞప్తికి సంబంధించి కూడా చూద్దాం. ఈ విషాద సమయంలో తన కుమార్తె మృతిని రాజకీయం చేయొద్దని, నిందితులకు కఠిన శిక్ష పడి తమకు న్యాయం జరిగేలా చూడాలని డాక్టర్ ప్రియాంక తండ్రి విజ్ఞప్తి చేయడం కూడా ఒకంత కీలకంగా మారినటువంటి పరిస్థితి. ప్రియాంక మృతితో వైద్య విద్యార్థులు, ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేయడం, మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలు తీసి ఆకతాయిలపై ఉక్కుపాదం మోపాలని ప్రధానంగా ఈ ఘటన తర్వాత విపరీతంగా డిమాండ్లు అయితే ఊపందుకున్నటువంటి పరిస్థితి. అర్ధరాత్రి వేళల్లో మద్యం సేవించి తిరిగే వారిని కంట్రోల్ చేయడంతో పాటు పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని అయితే ఈ సందర్భంగా కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కోర్టు అనుమతితో నిందితులను పోలీసు కస్టడీకి తీసుకొని సమగ్ర విచారణ జరిపేందుకు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అయితే ఆ చర్యలను వేగవంతం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే 106 ఈ బిఎన్ఎస్ యాక్ట్ కి సంబంధించి ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ, అలాగే దీని ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి చూద్దాం. ఈ సెక్షన్ ప్రధానంగా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఒకరి ప్రాణం తీసినటువంటి సందర్భాల్లో వర్తిస్తుంది. దీన్ని 2 రకాలుగా కూడా విభజించవచ్చు. 106 అలాగే 106(1) అంటే సాధారణ నిర్లక్ష్యపు మరణం. ఏదైనా తొందరపాటు లేదా నిర్లక్ష్యపు చర్య వల్ల ఎవరైనా మరణిస్తే ఈ సెక్షన్ అయితే వర్తిస్తుంది. గరిష్టంగా 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష అలాగే జరిమానా కూడా విధించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. పర్టికులర్ గా ఈ అంశానికి సంబంధించి హిట్ అండ్ రన్ 106 క్లాజ్ 2 హిట్ అండ్ రన్ కేసు కూడా నమోదయ్యేటువంటి అవకాశం. ప్రమాదం జరిపినటువంటి డ్రైవర్ వెంటనే సంఘటనా స్థలం నుండి పారిపోయి పోలీసులకు లేదా మ్యాజిస్ట్రేట్ కు సమాచారం ఇవ్వడంలో విఫలమైతే ఇది వర్తిస్తుంది. ఇది కూడా ఒక కఠినమైనటువంటి సెక్షన్ అని చెప్తున్నారు. ఈ సెక్షన్ కానీ ప్రూవ్ అయితే గరిష్టంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష అలాగే జరిమానా కూడా పడుతుంది. అంటే ముందు పెట్టినటువంటి 110 ఈ సెక్షన్ కి సంబంధించి కూడా ఒకసారి చూద్దాం. ఒక వ్యక్తి చేసేటువంటి కార్యకలాపం లేదా దాడి వల్ల ఎదుటి వ్యక్తి చనిపోవచ్చని తెలిసి కూడా ఆ పని చేయడం, కానీ ఒకవేళ బాధితుడు చనిపోకపోతే ఈ సెక్షన్ అయితే వర్తించేటువంటి అవకాశం ఉంది. బాధితుడికి గాయం కాకపోయినప్పటికీ కూడా ఈ సెక్షన్ లో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకున్నాయనేటువంటి మాట. దాడి లేదా ప్రమాదం జరిగినప్పటికీ బాధితుడికి శరీర గాయాలు కాకపోతే గరిష్టంగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా 2 కూడా విధించేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ బాధితుడు గాయపడితే పరిస్థితి ఏంటి? ఆ చర్య వల్ల బాధితుడికి తీవ్రమైనటువంటి శరీర గాయాలైతే శిక్ష తీవ్రత కూడా మరింత పెరగడం, గరిష్టంగా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష అలాగే జరిమానా కూడా విధించేటువంటి అవకాశం ప్రధానంగా కనిపిస్తోంది. ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒక ఒత్తిడి రావడం, అంటే ప్రజా సంఘాలు కావచ్చు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఈ అంశంలో కీలకంగా వ్యవహరించాల్సినటువంటి పోలీసులు కావచ్చు లేకపోతే ఇతర ఉన్నత అధికారులు చేసినటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ భరత్ ప్రశ్నించినటువంటి విధానం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఒకంత ఈ ఘటనను సీరియస్ గా తీసుకోవడం, ఘటన జరిగిన తర్వాత 3-4 రోజుల పాటు డిప్యూటీ సీఎం కానీ లేకపోతే మంత్రి లోకేష్ కానీ హోంమంత్రి కానీ స్పందించలేదు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ అంశాన్ని కీలకంగా తీసుకొని ప్రజాగ్రహానికి గురి కాకుండా ప్రజల్లో పర్టికులర్ గా వైద్యుల విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్ గా వ్యవహరిస్తుంది, అన్యాయం జరిగితే సహించేటువంటి ప్రసక్తి లేదు, వెనుక ఎంతటి వారున్నప్పటికీ కూడా కఠిన శిక్షలైతే మేము అమలు చేస్తామనేటువంటి రీతిలో ఒక ఉదాహరణగా ఈ కేసు నిలిచిపోవాలని కూడా వైద్యులైతే కోరుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే కఠినమైనటువంటి సెక్షన్లను చేరుస్తూ వారు ఈ కేసులో సెక్షన్ల విషయంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయని కూడా చెప్తున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడాలనేటువంటి ఉద్దేశంతోనే సెక్షన్ల మార్పు అయితే చోటు చేసుకుందని చెప్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు.